హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్. నా పేరు గౌస్ బాషా. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్‌ని చూస్తుంటే, మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెల్లూరు పరిధిలో సేల్స్‌కి ఉన్న ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొనొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? ఈరోజు ఒక బృందావనం లాంటి ఇల్లండి. ఒక మంచి వుడ్ వర్కు, ఒక మంచి ఇంటీరియర్‌తో ఉన్న ఇల్లు సేల్స్‌కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇప్పుడు మీరు చూడబోయే ఇల్లు ఒక పెద్ద కుటుంబానికి సరిపడే విశాలమైన ఇల్లు అని చెప్పవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. కళ్ళు చెదిరే ఇంటీరియర్ తోటి ఎలివేషన్ కానివ్వండి అంతా కూడా చాలా బాగుంటుందండి. ఏరియా చాలా పీస్‌ఫుల్‌గా నాన్ పొల్యూషన్ జోన్ అని చెప్పవచ్చు. ఇంటి ముందు కూడా 30 అడుగుల రోడ్డు ఉంటుందండి. ఇప్పుడు మీరు ఎలివేషన్ కవర్ చేస్తున్నాం చూడండి. ఎలివేషన్ అయితే చాలా బాగా చేయించున్నారండి. ఇదంతా గూడా ఔట్ సైడ్ ఇంటి యొక్క ఔట్ సైడ్ ఎలివేషన్ అండి. చూడండి చాలా బాగా చేయించున్నారు. మెటీరియల్ గూడా ముంబై నుంచి తీసుకొనొచ్చి చేయించారండి. చాలా కాస్ట్‌లీ మెటీరియల్ అయితే ఉపయోగించున్నారు. మంచి క్వాలిటీతో ఒక మంచి ఇల్లు అని చెప్పవచ్చండి. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఒక ఐడియా కోసం గూడా ఇది ఉపయోగపడుతుందండి. వీడియో ఎక్కడ గూడా స్కిప్ చేయకుండా చూడండి. పార్కింగ్ ఏరియా అయితే సింపుల్‌గా చాలా డీసెంట్‌గా ఉంటుందండి. ఓ మెయిన్ డోరు గమనిస్తే ఇదంతా గూడా ఈశాన్య కార్నర్‌లో ఉన్న ట్యాప్ పాయింట్స్, బోర్ పాయింట్లండి. ఇది పిల్లర్స్‌కి అమర్చి ఉన్న టైల్స్ అండి. మెయిన్ డోర్ గమనిస్తే స్మార్ట్ లాక్ ఫింగర్ ప్రింట్ ద్వారా గానివ్వండి, స్మార్ట్ కార్డ్ ద్వారా గానివ్వండి, లాక్ ఓపెన్ చేసుకునే దానికి అవకాశం ఉంటుందండి. ఈ ఇంటి యొక్క మెట్లండి. ఇది మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాం చూడండి ఒకసారి. ఇది మెయిన్ డోర్ అండి. ఫినిషింగ్ చూడండి చాలా బాగా వచ్చింది. దీని లాక్ కూడా ఫింగర్ ప్రింట్ ద్వారా కానివ్వండి, స్మార్ట్ కార్డ్ ద్వారా గానియండి ఓపెన్ చేసుకునే దానికి అవకాశం ఉందండి. వర్క్ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ మెటీరియల్‌ని ఉపయోగించారని చెప్పవచ్చండి. ఇది సెట్ బ్యాక్ ఏరియా చాలా విశాలంగా ఉంటుంది చూడండి. అదేవిధంగా హాల్ కానివ్వండి, బెడ్‌రూమ్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా విశాలంగా ఉంటాయండి. లగ్జరీగా ఉంటాయి. ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుదాము. హాల్‌లో ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు మెయిన్ డోర్‌కి ఎదురుగ్గా టీవీ యూనిట్ మీరు చూడవచ్చు. హాల్‌లో టీవీ యూనిట్ కానివ్వండి, ఒక శాండ్లియర్ చక్కటి శాండ్లియర్ కానివ్వండి, మంచి లుక్ వచ్చిందండి హాల్‌కి. చూడండి చాలా బాగుంది. హాల్ ఏరియా చాలా విశాలంగా వావ్ అనిపించే విధంగా ఉందండి. పైన చక్కటి శాండియర్ అండి. చాలా బాగా ఉంది. పెయింటింగ్స్ కానివ్వండి, పెయింటింగ్ ఫ్రేమ్స్ కానివ్వండి, మంచి మంచి పెయింటింగ్ ఫ్రేమ్సు, డీసెంట్ కలర్ ఉపయోగించి ఉన్నారండి. డెకరేషన్ అయితే చాలా బాగా చేసి ఉన్నారు హాల్‌కి. టీవీ యూనిట్ స్టాండ్ అయితే చాలా సింపుల్‌గా, డీసెంట్‌గా అమర్చారని చెప్పవచ్చండి. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి టీవీ యూనిటు. ఫినిషింగ్ కూడా చాలా బాగా అందంగా ఉందండి. ఇదంతా గూడా ఆర్చ్ అండి. ఆర్చ్ గూడా గమనిస్తే మీరు చాలా కలర్‌ఫుల్‌గా, చాలా సింపుల్‌గా, చాలా బాగా వచ్చిందని చెప్పవచ్చండి. కలర్ గూడా కాంబినేషను, లైట్స్ కానివ్వండి, హాల్‌లో ఉపయోగించిన కలర్స్ కానివ్వండి, బాగా ఉపయోగించారని చెప్పొచ్చండి. పక్కనే వినాయకుడు గూడా చూడొచ్చు మీరు. ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలో ఉన్నామండి. ఇది టీవీ యూనిటు. ఇది మనమైతే డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము. డైనింగ్ ఏరియా గూడా చాలా విశాలంగా ఉంటుందండి. దాని పక్కనే ఇదిగో డైనింగ్ ఏరియా అండి. పక్కనే కిచెన్ ఏరియా, పక్కనే పూజా రూమ్ గూడా ఉందండి. పూజ గది లోపల ఒక ఓం తోటి మంచి ఫ్రేమ్ అయితే ఉపయోగించున్నారు చూడండి. ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి 25 అంకణాలండి. కన్‌స్ట్రక్షన్ వచ్చేసి 22.5 అంకణం వరకు వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో నుంచి కిచెన్ ఏరియాలోకెళ్తున్నామండి. ఇదంతా గూడా కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియాలో కూడా చాలా సింపుల్‌గా సెట్ చేసి ఉన్నారు. మన కిచెన్ ఏరియాలో గమనిస్తే చిమ్నీ గూడా స్మార్ట్ ఫోన్ ద్వారా వర్క్ చేసుకోవచ్చండి. షింక్ పక్కనే గూడా వాషింగ్ మిషన్ పాయింట్ గూడా ఇచ్చున్నారు. చూడండి 2 ట్యాప్ పాయింట్స్ గూడా ఉన్నాయండి. వుడ్ వర్క్ కానివ్వండి, కిచెన్ అయితే సూపర్‌గా ఉందని చెప్పవచ్చండి. ఇది షింక్ పక్కనే వాషింగ్ మిషన్ పాయింట్ అండి ఇది. 2 ట్యాప్ పాయింట్స్ కూడా ఇచ్చున్నారండి.
చూడండి కిచెన్ ఏరియా చాలా బాగుంది. ఒక ఫినిషింగ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఈ హౌస్ యొక్క బడ్జెట్ 70 లక్షలు చెప్తున్నారండి. అల్లిపురం నుండి 1 కిలోమీటర్ పరిధిలో ఉంటుంది. ఇది చూడండి బాస్కెట్స్ కూడా మీరు గమనించవచ్చు. కిచెన్ ఏరియాలో ఉన్న బాస్కెట్స్ అండి ఇవి. ఒక రిచ్ లుక్ వచ్చిందండి. చాలా బాగుంటుంది. చూడండి కిచెన్ ఏరియాలో ఉన్నామండి మనము. ఇదంతా కూడా కిచెన్ ఏరియా. చాలా విశాలంగా ఉంటుంది కిచెన్ ఏరియా కూడా. డైనింగ్ ఏరియాలోకి వస్తే గమనించవచ్చు వాషింగ్ బేసిన్ పక్కనే ఒక పైన టచ్ మిర్రర్ కూడా ఉందండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో వాషింగ్ బేసిన్ పైన ఒక టచ్ మిర్రర్ కూడా గమనించవచ్చు మీరు. చాలా బాగా ఉంది. దాన్ని టచ్ చేయగానే కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇది కొత్తగా ఒక మంచి మోడల్ అని చెప్పవచ్చండి. ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియా నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో పక్కనే కూడా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో వచ్చే చైల్డ్ బెడ్రూమ్ ఉందండి. స్ట్రైట్గా వెళ్తే మనం మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో ఎంటర్ అయ్యామండి. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూము. చాలా విశాలంగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా. చూడండి వాల్ పేపర్ కూడా ఒక వాల్కి డిజైన్ చేసి ఉన్నారండి. పైన సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు. లైట్స్ కానివ్వండి, సీలింగ్ కానివ్వండి, బెడ్రూమ్లో కూడా చాలా లుక్ వచ్చింది. చాలా అఫీషియల్ లుక్ వచ్చిందని చెప్పవచ్చండి. చూడండి ఇక్కడ ఇదంతా కూడా వాల్ పేపర్ అండి. మంచి డిజైన్ ఫిట్ చేశారు. పైన సీలింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. సూపర్గా ఉందని చెప్పవచ్చండి ఓవరాల్గా హౌసు. ఇదంతా కూడా బెడ్రూమ్ అండి. పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి దీనికి. లోపల ఎంటర్ అవ్వగానే లైట్స్ ఆన్ అయిపోతాయండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వగానే లైట్స్ ఆన్ అయినాయి. ఇదంతా కూడా అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ టాయిలెట్స్ అయితే ఉపయోగించి ఉన్నారు. హౌస్ పరంగా అయితే లగ్జరీగా ఉంటుందండి. ఒక పెద్ద కుటుంబం ఉండటానికైతే మంచి ఇల్లు అని చెప్పవచ్చండి. మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించారని చెప్పొచ్చు. వుడ్ వర్క్ అయితే చాలా బాగా ఉంటుందని అండి. బెడ్రూమ్స్ రెండిట్లో కూడా డోర్స్ అయితే చాలా బాగా చాలా బాగా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయండి. మెయిన్ డోర్ అండి. బెడ్రూమ్ యొక్క మెయిన్ డోర్లు ఇవి. మాస్టర్ బెడ్రూమ్ కానీ, చైల్డ్ బెడ్రూమ్ కానీ చాలా విశాలంగానే ఉంటాయండి. ఇది మనమైతే ఇప్పుడు చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. బెడ్రూమ్లో చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి. ఇదంతా కూడా చైల్డ్ బెడ్రూము. బెడ్రూమ్ చాలా బాగా ఉంటుందండి. చైల్డ్ బెడ్రూమ్ కూడా ఇక్కడ దీనికి అటాచ్ వాష్రూమ్ పక్కనే కూడా డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంటుందండి. ఇదంతా కూడా కబోర్డ్స్ మీరు గమనించవచ్చు. ఫినిషింగ్ అయితే ఇక్కడ వాల్ పేపర్ కూడా ఉందండి. వాల్ డిజైన్ కూడా చేసున్నారు. మంచి డిజైన్ అని చెప్పవచ్చు. కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది. లైట్స్ కానివ్వండి అంతా కూడా చాలా మంచిగా డిజైన్ చేసున్నారు. ఇదంతా కూడా చైల్డ్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. డ్రెస్సింగ్ ఏరియా కూడా పక్కనే ఉంది. లోపలికి వెళ్తే మనం లైట్స్ ఆన్ అవుతాయండి. వాష్రూమ్లోకి వెళ్ళంగానే లైట్స్ అయితే ఆన్ అవుతాయి. ఇదంతా వెస్టర్న్ టాయిలెట్స్ ఉపయోగించి ఉన్నారండి. ఈ హౌస్ యొక్క స్థలము 25 అంకణాలండి. కట్టుబడి వచ్చేసి 22.5 అంకణం. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. చాలా బాగా ఉందండి ఇల్లు అయితే. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా ఈ వీడియోలో చూస్తే మంచిగా ఆలోచన, మంచి మెటీరియల్ అయితే ఉపయోగించి ఉన్నారండి. వాళ్ళకు కూడా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే హౌస్ అయితే చాలా బాగా ఉందండి. ఒక మంచి పీస్ఫుల్ ఏరియా అని చెప్పవచ్చు అండి. లొకేషన్ కూడా చాలా బాగా ఉంటుంది. 100% వాస్తుగా కట్టారని కూడా చెప్పవచ్చు అండి. అన్నీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే ఉపయోగించున్నారు. ఒక లగ్జరీ లుక్ వచ్చిందండి హౌస్కి. మెయిన్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మనం డైనింగ్ ఏరియాలో ఎంత ఓవరాల్గా కవర్ చేస్తున్నాం చూడండి. ఈ హౌస్ యొక్క బడ్జెట్ 70 లక్షలు చెప్తున్నారండి. మీరు వచ్చి చూసి విజిట్ చేసి హౌస్ యొక్క లొకేషన్ అన్నీ కూడా చూసుకుంటే కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మా ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.